హలో అండి, హాయ్. ఈ రొయ్యలైతే శుభ్రంగా నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు టమాటో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను, ఎందుకంటే మిక్సీ జార్లో వేసి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి కాబట్టి. అలాగే నెక్స్ట్ ఆనియన్స్, మిర్చి కూడా కట్ చేసుకున్నాను. ఈ తర్వాత టమాటో కూడా మిక్సీకి వేసేసాను. ఇలా చక్కగా అప్లై అయ్యే విధంగా కలుపుకోవాలన్నమాట నీట్గా. వీడియో తీసే హడావుడిలో పడి ఇందాక అల్లం, వెల్లుల్లి, టమాటో మిక్సీ పట్టాం కదా ఫ్రెండ్స్, అది వేసి వేయించలేదు. ఇప్పుడు రొయ్యలు పక్కకి తీసి ఇది వేయించుతున్నాను అన్నమాట. ఆనియన్స్లో మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్స్లో ఇది వేసేసి కలిపేసుకొని ఆ తర్వాత మనం రొయ్యల్ని వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసేసాను కదా, ఇలా వేసేసుకొని మొత్తం కలుపుకొని ఉడికించుకోవాలి. రొయ్యల్లో నుంచి వాటర్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, అవి నేనేమి వేయలేదన్నమాట, అవి రొయ్యల్లో నుంచే వస్తాయి. ఆ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలన్నమాట. మొత్తం డ్రై అయిపోతాయి, అలా ఉడికితేనే ఆ రొయ్యలు ఉడుకుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ అడుగంటుకోకుండా ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి వేద్దాము. అలాగే మసాలా పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వు ఒకటి, అలాగే కొంచెం కొత్తిమీర కూడా చల్లుకుందాము. టేస్ట్ కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఈవెన్గా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి. మసాలా పౌడర్ ఫ్రెండ్స్, గరం మసాలా వేసాను. చూస్తున్నారు కదా, చూస్తూ ఉండగానే ఎలా దగ్గర పడిపోయిందో. ఆ వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయాయి, ఎంచక్క గ్రేవీ లాగా వచ్చింది. ఇంకో కొంచెం సేపు ఉంచితే అది కూడా పీల్ చేసుకుంటుంది అన్నమాట. పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది అన్నంలోకి కలుపుకోవడానికి కానీ దేనికైనా. చూస్తున్నారు కదా, ఇంకా తీసేస్తున్నాను, వేరే వాళ్ళకి కొంచెం పక్కకి సర్దుతున్నాను, మా బంధువులకి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ రొయ్యల్ ఫ్రై కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.